హరే కృష్ణ. సోమరితనం, అలసత్వమును విడిచిపెట్టి పని చేయాలి. ఈ మాటలు మనం చాలా చోట్ల విని ఉంటాము. ఇలాంటి మాటలు వినడానికి చాలామంది మోటివేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటారు. అలాగే ఎంతో డబ్బుని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలి. కొందరు ఆ స్ఫూర్తిని ఇతరుల నుండి పొందుతారు. మరికొందరు పుస్తకాల ద్వారా, మరికొందరు వ్యాసాల ద్వారా పొందుతూ ఉంటారు. కానీ ఇవన్నీ తాత్కాలికమే. ఉత్తేజాన్ని, ప్రేరణను కల్పించే మాటలకి మూలం మన ఆధ్యాత్మిక గ్రంథాలే. అర్జునుడు యుద్ధరంగంలో ఉండి సందిగ్ధంలో పడినప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించారు. అది కేవలం అర్జునుని కోసం కాదు, మనందరికీ సంబంధించిన జీవిత గమ్యమును చూపించే మార్గం. సోమరితనం లేకుండా పనిచేయాలని చెబుతూ కృష్ణ భగవానుడు అర్జునునికి 3వ అధ్యాయం 30వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంటే, అందుచేత ఓ అర్జునా, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష లేకుండా మమకారం విడిచి నీ కర్మలను అన్నింటినీ నాకు అర్పించి అలసత్వమును విడిచి యుద్ధం చేయుము అని చెబుతున్నారు. అంటే మయి సర్వాణి కర్మాణి సన్యస్య అంటే భగవంతునికి మనం చేసే పనిని పూర్తిగా సమర్పించమని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. మన ప్రయత్నాలను ఒక ఉన్నత లక్ష్యాన్ని కేటాయించడానికి ఇక్కడ ప్రేరణ ఉంది. దీనివల్ల మన బాధ్యత మరియు ఆందోళన తక్కువగా అనిపిస్తుంది. భగవంతుడి ప్రణాళికపై విశ్వాసం ఉంచడం ద్వారా మనకు మనస్సుకు శాంతిని తెస్తుంది. నిరాశీర్నిర్మమో, మనం చేసే పనుల ఫలితాలపై ఆశ పెట్టుకోకుండా పనిచేయమని సూచిస్తున్నారు. ఇది మనం ఫలితాల గురించి ఆందోళన చెందకుండా చేసే పనిపై దృష్టి పెట్టేలా ప్రేరణనిస్తుంది. దీనివల్ల విఫలమైనప్పుడు కూడా మనలో పనిచేసే ఉత్తేజం తగ్గదు. యుధ్యస్వ విగతజ్వరః, భయం, జడత్వం లేకుండా యుద్ధంలో పాల్గొను అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. ఇది మన జీవితంలో ఉన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణనిస్తుంది. మనం ప్రశాంతమైన మరియు దృఢమైన మానసిక స్థితితో పనిచేస్తే అవరోధాలను అధిగమించగలము. ఇంకొక రకంగా చెప్పాలంటే, భగవంతుని అనుగ్రహానికి అనుగుణంగా అన్ని కర్మలను తనకు సంబంధించిన విధిగా కాకుండా తనకి అర్పణం చేయమని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. ఇది కర్మఫలాన్ని నాకు కావాలనే భావన లేకుండా భగవంతుని సేవలోనే నిమగ్నమై ఉండాలి అనే సిద్ధాంతానికి సంబంధించినది. ఆధ్యాత్మ చేతస అంటే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన మనస్సుతో పనిచేయాలని శ్రీకృష్ణుడు చెబుతున్నారు. భక్తి యోగానికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా భగవంతునిపై విశ్వాసంతో కర్మ చేయమని సూచిస్తున్నారు. నిరాశీహి అంటే ఫలాపేక్ష లేకుండా ఉండాలి. నిర్మమః, ఇది నా స్వంతం అనే భావన లేకుండా పనిచేయాలి. భయంతో లేదా ఆశలతో కూడిన ఆందోళన లేకుండా ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వర్తించు అని మన గురువులు, ఆచార్యులు కూడా చెబుతున్నారు. ఇక్కడ మన జీవితానికి ప్రేరణ చాలా అవసరం. కానీ నిజమైన ప్రేరణ అనేది అంతర్గతంగా రావాలి. భగవద్గీత మనలో అంతరింగిక శక్తిని, ధైర్యాన్ని మరియు ప్రశాంతతను అందిస్తుంది. భగవద్గీత చదవడం అనేది ఒక సాంప్రదాయ విధి మాత్రమే కాదు, ఒక మార్గం. కావున ఎప్పుడు ఎక్కడో మోటివేషన్, ప్రేరణ కోసం వెతకడం ఆపి భగవద్గీతను చదవడం మొదలుపెట్టండి. మన జీవితం మారుతుంది. హరే కృష్ణ.